హే గాయ్స్, మీకు ఆకలిస్తుంది కానీ కుక్ చేసుకోవడానికి ఎక్కువ టైం లేదు అన్నప్పుడు ఈ సింపుల్ ఈజీ రెసిపీ ఈ రోజు మీకు చూపిస్తాను. చాలా చాలా సింపుల్ అండి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత దత్త. సో వీటిని బియ్యం అటుకులు లేదా కిచ్డీ అని కూడా అంటారు. జస్ట్ ఇద్దరి కోసం ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఇలా ఒక చిన్న సైజ్ ఆనియన్, మిర్చి, టొమాటోతో పాటు మీరు చింతపండు రసాన్ని కూడా యూస్ చేయొచ్చు. ఒకవేళ ఆ చింతపండు రసం యాడ్ చేసినట్టయితే టొమాటో చిన్న సైజ్ తీసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర, ఇంకా కరివేపాకు, ఇంకా ఒక ఆలు. ఎప్పుడు ఆలు యూస్ చేసినా నేనైతే కాసేపు వాటర్లో ఇలా సోక్ చేసి వాడతాను. సో అప్పుడు స్టార్చ్ అనేది రిమూవ్ అవుతుంది. ఇంకా ఇందులోకి మీరు కావాలంటే వంకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇద్దరికి సరిపోయేంత చేస్తున్నాను కాబట్టి ఈ వెజిటబుల్స్ అన్ని మీడియం సైజ్ లో ఉండేలాగా తీసుకుంటున్నాను. ఈ వెజిటబుల్స్ ఎక్కువ వేస్తే కూడా బాగోదు. రైస్ ని డామినేట్ చేయకుండా చూసుకోండి. తర్వాత ఒక చిన్న కుక్కర్ లో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఈ చిన్న గ్లాస్ తో బియ్యం నేను ఒక్కసారి జస్ట్ అలా వాష్ చేసి పెట్టుకున్నాను. ఈ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఇంకా కొంచెం మినపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పోపు దినుసులు అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెడ్ చిల్లీ కూడా వేసి బాగా కలిపేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెజ్జీస్ అన్ని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. కట్ చేసుకున్నవి మిర్చి, ఆనియన్, ఆలు, ఇంకా టొమాటో అన్నీ కూడా వేసేసి కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసి బాగా కలుపుకోండి. ఇవి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. సో ఇందాక జస్ట్ ఇలా వాష్ చేసి పెట్టుకున్న బియ్యం కూడా యాడ్ చేస్తున్నాను. ఇదంతా ఒక్కసారి బాగా కలిపేసుకోండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బియ్యంని ఎక్కువగా వాటర్ లో సోక్ చేయకుండా జస్ట్ అలా కడిగేసి వేసిన తర్వాత కాసేపు ఫ్రై చేసి ఏదైతే మనం బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్ మెజర్మెంట్స్ తోనే 3 గ్లాసెస్ వాటర్ వేసేసుకోండి. సో ఇందులోనే కొంచెం పసుపు, ఇంకా ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఇదంతా కూడా బాగా ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో అంతే, చాలా సింపుల్ గా ఇది మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ వేడి వేడిగా ఇది సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే మీరు డెఫినెట్ గా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది ఇంకా టేస్టీగా తినాలి అంటే దీనిపైన కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. ఇంకా ఇందులోకి కొంచెం పప్పుల పొడి కూడా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.